హాయ్ ఎవ్రీవన్. స్వింగ్ ట్రేడింగ్ని ప్రాక్టికల్గా మనం చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అయితే మనం నెంబర్ ఆఫ్ చార్ట్స్ని ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకి ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలుగుతాం. సో అందుకనే నేను ఈ వీడియోలో మనకి ప్రాక్టికల్ చార్ట్స్నే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనపడుతున్న చార్ట్ వచ్చేసి మ్యాన్ కైండ్ ఫార్మా. యాజ్ ఆఫ్ నో మనం మ్యాన్ కైండ్ ఫార్మాని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో ఇలాంటి కన్సాలిడేషన్ జోన్కి మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ని కనుక డ్రా చేస్తే ఇలా మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయిందో దాని యొక్క బ్రేక్అవుట్ గనక మనకి వస్తే, యాజ్ ఆన్ డేట్ ఇంకా మనకి బ్రేక్అవుట్ రాలేదు, బట్ ఒకవేళ ఫ్యూచర్లో బ్రేక్అవుట్ వస్తే అలాంటప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనకి టార్గెట్ అవుతుంది. అయితే బ్రేక్అవుట్ రాకముందే నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అని అంటే, ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్లో ముందుగానే వర్కౌట్ చేసుకొని ఉండాలి. ఎందుకు అలా అని అంటే, ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తే సరిపోదు. కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్తో పాటు ఈ రెసిస్టెన్స్ లైన్ కూడా, అంటే పివోట్ పాయింట్ యొక్క రెసిస్టెన్స్ లైన్ కూడా క్రాస్ అయింది, అది కూడా విత్ వాల్యూమ్ ఇంక్రీజ్ అంటేనే అలాంటప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ రావాలి, సెకండ్ మళ్ళీ ఇక్కడ పివోట్ పాయింట్ యొక్క బ్రేక్అవుట్ రావాలి, అండ్ అలాగే మూడో పాయింట్ వాల్యూమ్ ఇంక్రీజ్ రావాలి. ఈ 3 కన్ఫర్మేషన్లు క్లియర్గా వస్తేనే అలాంటప్పుడు మాత్రమే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే మీరు వర్కౌట్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు చూశారు అని అనుకోండి, ఫేక్ సిగ్నల్స్లో ఇరుక్కోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ బ్రేక్అవుట్ రాకముందే నేను ఈ విషయాల్ని డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో ఒకవేళ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ గనక వచ్చి మనం ఈ పర్టికులర్ లెవెల్లో గనక బై చేస్తే మనకి 2040 రూపీస్ దాకా టార్గెట్ ఉంది, అంటే 9% టార్గెట్ కనపడుతుంది. వేరే స్టాప్ లాస్ 1815 దాకా, అంటే 3% ఉంది. అయితే మనం రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:3 ఉంది. కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే మనం ఈ స్టాక్ని ట్రేడ్ చేయడానికి చూడొచ్చు. అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న ఏ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా కూడా పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఈ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి, లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. అయితే సింపుల్గా నాలెడ్జ్ నేర్చుకుంటూ వెళ్తే కొన్నిసార్లు పనికిరాదు, కొన్నిసార్లు మనకు కొన్ని ట్విస్ట్లు కావాలి. సో హోప్ఫుల్లీ మీకు ఈ స్టాక్ యొక్క చార్ట్ మీకు ట్విస్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డిస్కస్ చేసిన స్టాక్ వచ్చేసి రాడికో ఖైతాన్. సో ఈ ఆల్కహాల్ స్టాక్, ఇప్పుడు మీరు రాడికో ఖైతాన్ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా స్టాక్ ప్రైస్ అనేవి మనకి పడుతూ కనపడుతున్నాయి. ఒకవేళ మీరు ప్యాటర్న్స్ డ్రా చేసినా కూడా ఇలా మనకి డౌన్ సైడ్ ఛానల్ ప్యాటర్నో లేకపోతే డౌన్ సైడ్ ట్రయాంగిల్ ప్యాటర్నో కనపడుతుంది. సో మేబీ మీరు అనుకోవచ్చు, డౌన్ సైడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో బ్రేక్అవుట్ వచ్చింది, అందుకనే దీన్ని బై చేయడానికి ట్రై చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇంకా ఆలోచించి చూడండి, ఎందుకు ఈ స్టాక్ అనేది పెరగడానికి పాసిబిలిటీ ఉంది? మీకు నేను చెప్పిన లాజిక్ కాకుండా ఇంకా వేరే ఏదైనా లాజిక్ అనిపిస్తుందా? హోప్ఫుల్లీ మీలో ఎవ్వరు కూడా ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ కనపడుతున్న ప్యాటర్న్ ఏంటి అంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. మేబీ 1% ఆర్ 2% పీపుల్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. యూజువల్గా ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు మనకి స్టాక్ ప్రైస్ అనేవి పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? యాక్చువల్గా దీని కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో అలాంటప్పుడు వాల్యూమ్స్ కనుక చూస్తే మనకి డిక్రీజింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఏ ప్యాటర్న్ అయినా మనకి ప్యాటర్న్ బ్రేక్అవుట్తో పాటు ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్ అనేది కావాలి. బట్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్స్ ఉంది కాబట్టి ఇది ఒక క్లియర్ ఫేక్ సిగ్నల్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో నా పర్సనల్గా నేను ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ ఎన్నో ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ని ఒకవేళ నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, ఇక్కడ సెకండ్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పైన గనక క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇందులో నేను ట్రేడ్ యొక్క ఎంట్రీ తీసుకుంటాను. ఈ హై ఏదైతే ఉందో హై దాకా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనకి ఒక కప్ షేప్ లాగా కూడా ఫామ్ అవుతుంది. దీన్నే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ కూడా అనుకుంటాం. సో చూడండి, ఒకే చార్ట్లో మనకి ఎన్ని కనపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఏమో అనుకున్నాం, తర్వాత హెడ్ అండ్ షోల్డర్ అనుకున్నాం, తర్వాత ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ అనుకున్నాం, మళ్ళీ ఒకవేళ ఇలా పెరిగితే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అని అనుకుంటున్నాం. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. అండ్ క్లియర్గా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ వీడియోలో మీకు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నారు అని అనిపించినా, నేను ఇలాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకున్నా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్న చార్ట్ వచ్చేసి మెట్రోపోలిస్ హెల్త్ కేర్. యాజ్ ఆన్ డేట్ ఈ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ క్లియర్గా మనకి సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంది.
అవుతుంది. సో దీన్ని మనం ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా డ్రా చేయొచ్చు, లేదా ఛానల్ ప్యాటర్న్ లాగా డ్రా చేయొచ్చు. బట్ టెక్నికల్‌గా ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటి అంటే ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్. అండ్ అలాగే ప్రీవియస్‌గా ఈ మెట్రోపోలిస్‌లో నేను ఒక షేప్ చూపించాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఎప్పుడైతే డబుల్ బాటమ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చిందో అలాంటప్పుడు చూడండి స్టాక్ ప్రైజెస్ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయాయా? లేదు. యాక్చువల్‌గా కొన్ని డేస్ పాటు ఇదే లెవెల్‌లో మల్టిపుల్ టైమ్స్ కన్సాలిడేట్ అయింది చూసారా? ఇన్ని సార్లు మనకు కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఈ కన్సాలిడేషన్ యొక్క బ్రేక్అవుట్ వచ్చి చాలా ఈజీగా టార్గెట్ హిట్ అయిందనమాట. ఇదంతా మన పేషెన్సీ టెస్టింగ్ టైం. సో మనకి ఎప్పుడైతే టెక్నికల్‌గా స్వింగ్ ట్రేడింగ్ కోసం మన టెక్నికల్ అనాలిసిస్ చేసి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటామో అవి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొంతకాలం మనం వెయిట్ చేయాల్సొస్తది. ప్రతిసారి మనకి నిలువుగా స్టాక్స్ పెరిగిపోతాయి అని అనుకోవద్దు. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ గనక మనకి బ్రేక్అవుట్ వస్తే నేను టెక్నికల్‌గా చూపించడానికి ఇలా పెరుగుతుంది అని అంటున్నాను కానీ మేబీ మనకి ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా గ్రో అవుతూ వెళ్ళొచ్చు. అయితే యాజ్ ఆన్ డేట్ బ్రేక్అవుట్ ఇంకా వచ్చిందా? రాలేదు. బట్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు విత్ వాల్యూమ్ ఇంక్రీజ్ వస్తుంది అని అంటేనే మనం స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్‌తో ఈ ట్రేడ్‌ని తీసుకోవచ్చు. సో ఒకవేళ ఇందులో గనక బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు మన ఎంట్రీ లెవెల్ ఈ రేంజ్‌లో ఉంటే 1840 అంటే 18% టార్గెట్ అని అనుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ మనకి 1420 తీసుకోవచ్చు. యాక్చువల్‌గా మీరు అనుకుంటూ ఉండొచ్చు స్టాప్ లాస్ ఇక్కడ తీసుకోవాలి కదా, బట్ ఇక్కడ తీసుకున్నాను. ఎందుకో మీరు గమనించారా? ఒకవేళ నేను మీకు చెప్పకముందే మీరు కనుక ఐడెంటిఫై చేస్తే ఒకసారి కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హోప్‌ఫుల్లీ 50% పీపుల్‌కి అర్థమై ఉండొచ్చు. యాక్చువల్‌గా ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్‌ని కూడా కొన్నిసార్లు మనం స్టాప్ లాస్‌గా తీసుకోవచ్చు అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఏదైతే ఉందో దానికంటే కింద గనక క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఎగ్జిట్ అన్న ఉద్దేశంతో స్టాప్ లాస్ లెఫ్ట్ సైడ్ షోల్డర్‌కి ఆధారంగా నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ మనం రిస్క్ టు రివార్డ్ అబ్జర్వ్ చేస్తే దాదాపు 1:2 ఉంది. సో 1:3, 1:4 ట్రేడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ స్టాక్‌ని అవాయిడ్ చేస్తే మంచిది. 1:2 కూడా చాలా మంచి రిస్క్ రివార్డే. నేను ట్రేడ్ చేస్తాను అని అనుకుంటే అలాంటప్పుడు మాత్రమే ఈ స్టాక్‌లో ఎంటర్ అవ్వాలి. అయితే నేను మళ్ళీ రిపీట్ చేసే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనపడుతున్న రిప్రజెంటేషన్ స్టాక్ ప్రైస్ ఇలా వెళ్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా తప్పే. ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ అనేది మనకి వెర్టికల్‌గా వెళ్ళదు. రేర్ కేసెస్‌లో మాత్రమే వెర్టికల్‌గా వెళ్తూ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో మనం ఎక్కడైతే లెవెల్‌లో బై చేసామో అక్కడ ఒక 10-15 డేస్ మనల్ని కన్సాలిడేట్ చేస్తూ ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాయి. వన్స్ మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయిన తర్వాతే స్టాక్ ప్రైజెస్ చాలా ఫాస్ట్‌గా పైకి మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని కేవలం ట్రేడింగ్ నేర్చుకుంటే సరిపోదు, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే సరిపోదు. మనం బై చేసిన తర్వాత ఎయిదర్ టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ ఏదో ఒకటి హిట్ అయ్యేదాకా వెయిట్ చేసే పేషెన్సీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఈ వీడియోలో నేను 3 స్టాక్స్ డిస్కస్ చేశాను. లాస్ట్ వీడియోలో 4 స్టాక్స్ డిస్కస్ చేశాను. స్టాక్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉండగా కేవలం ఈ 7 స్టాక్స్ మాత్రమే నేను టెక్నికల్ ప్యాటర్న్స్ ఎందుకు డిస్కస్ చేశాను అండ్ అసలు ఈ స్టాక్స్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేశాను అది తెలుసుకోవాలంటే రేపటిదాకా వెయిట్ చేయాల్సిందే. నేను ఈ స్టాక్స్ని ఎలా స్కాన్ చేశాను అనేది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తాను. హోప్ ఈ వీడియో నుంచి మీరు ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఈ వీడియో ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.